యమయాతనలు. మానవుడు మరణించిన తర్వాత ఉత్తమ లోకాలు పొందాలి అంటే ఏవైనా మంచి కర్మలు అనేవి చేయాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఇంత ఓపికగా ఈ విషయాలన్నీ చెప్పుకుంటున్నాము అంటే మానవుడు సుఖంగా ఉండాలి అనేదే ఇక్కడ ప్రగాఢమైనటువంటి వాంఛ. ఏ రకంగానూ మనం కష్టపడకూడదు. కష్టపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మంచి పనులు మాత్రమే చేయాలి. నరకలోకాలకి పోకూడదు అని అనుకుంటే మీరు మంచి పనులు చేయండి. మీరేమీ కష్టపడక్కర్లేదు. మీరు భోజనం చేసేటప్పుడు 2 మెతుకులు పక్కన ఉన్నటువంటి కాకులకో గద్దలకో వేయండి, క్రిమికీటకాలకు వేయండి. ఎవరైనా ఆర్తుడు గనక వచ్చినట్లయితే అన్నార్తుడు వచ్చినప్పుడు వాడికి ముద్ద అన్నం పెట్టండి. అనేక మంది బీద బిక్కి జనం ఉన్నారు దేశంలో. వాడికి చేతనైనంత సహాయం చేయండి. డబ్బులు సంపాదించండి. సంపాదించడంలో ఏ రకంగానూ కూడా వెనకడుగు వేయక్కర్లేదు. మీరు సంపాదించండి, కానీ అవినీతి మార్గాలు మాత్రం కాదు. ఎప్పుడైతే మీరు అవినీతి మార్గంలోకి వెళ్లి ధనార్జన చేయాలి అని ప్రయత్నం చేశారో అప్పుడు నరకలోకంలో కాదు, ఈ లోకంలోనే మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ నరకలోకంలో శిక్షలు అనుభవిస్తాం కదా. ఎప్పుడు అనుభవిస్తాం? ఎవరికీ తెలియకుండా, ఎవరికంటికి కనిపించకుండా చేసేటటువంటి పాపపు కర్మలు కొన్ని ఉంటాయి. చీకట్లో చేసే పనులు కొన్ని ఉంటాయి. అవి ఈ లోకంలో మనం చేసాము అని చెప్పడానికి ఏముండదు, రుజువు ఉండదు, సాక్ష్యాలు ఉండవు. ఇటువంటి కర్మలన్నింటికీ మరణానంతరము నరకలోకంలో మనం శిక్షలు అనుభవిస్తాం. కానీ కొన్ని రకాలైనటువంటి కర్మలు ఇక్కడ మనం చేశాము అని రుజువైపోతుంది. అలా రుజువైనటువంటి కర్మలన్నింటికీ శిక్షలు ఇక్కడే అనుభవిస్తాం. వీటికి నరకలోకం అక్కర్లా, ఇక్కడే శిక్షలు అనుభవిస్తాం. చూడండి, బస్సు పెడుతోంది, బస్సులో నుంచున్నాం మనం. బస్సు బాగా రష్గా ఉంది. ఎవడో ఒక దొంగవాడు మన జేబు కత్తిరించాడు. జేబులో ఉన్నటువంటి పర్సు కాస్త లాగేసుకున్నాడు. మనం చూసి వాడిని పట్టేసుకున్నాం. దొంగ దొంగను వాడిని పట్టేసుకున్నాం. బస్సులో ఉన్నటువంటి 4 తలో దెబ్బ వేశారు అక్కడే వాడిని. బస్సు ఆపేశారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఇతన్ని కాస్త స్టేషన్లో అప్పగించారు. ఇతడు చేసినటువంటి ఈ తప్పుడు పనికి శిక్ష అనేది ముందు ఇక్కడే పడిపోతుంది. దీనికి నరకలోకం దాకా వెళ్లవలసినటువంటి పని లేదు. ఇటువంటి అనేకమైనటువంటి పనులు, ఒకటి కాదు, మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. చేసినప్పుడు దొరుకుతూ ఉంటాం. ఉదాహరణకి ఎవరో ఒక ఉద్యోగస్తుడు, అతడేదో లంచం తీసుకుంటున్నాడు. ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. వెంటనే అతనికి శిక్ష అనేది ఇక్కడే పడిపోతుంది. దీనికి నరకలోకం దాకా అక్కర్లేదు. చిత్రగుప్తుడు ఏమీ ఈయన కోసం లెక్కలు రాయక్కర్లా. అయితే కోర్టుకు వెళ్లి మేము మళ్ళీ ఆ శిక్షను తప్పించుకున్నాం కదండి. ఇక్కడ తప్పించుకోవచ్చు, కానీ ఆ లోకంలో తప్పించుకోలేదు. ఆ లోకంలోకి వెళ్లేటప్పటికీ ఇక్కడ తప్పు చేసినందుకు ఒక శిక్ష, అబద్దాలు చూపించి ఆ శిక్ష పడకుండా చేసుకున్నందుకు, ఆ తప్పుకి శిక్ష పడకుండా చేసుకున్నాం మనం, దానికోసం ఇంకో శిక్ష. 2 రకాలైనటువంటి శిక్షలు కూడా పరలోకంలో మీరు అనుభవించాల్సి వస్తుంది. కొంతమంది తప్పు చేసి కూడా అడ్డంగా వాదిస్తూ ఉంటారు. మేము చేసిన తప్పేమిటండి, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయటం లేదా, వాళ్ళు చేయటం లేదా, వీళ్ళు చేయటం లేదా అనేది ఇది సమాధానం కాదు. నువ్వు చేసావా లేదా? నేను ఒక్కడనే చేస్తున్నానా? దేశంలో అందరూ చేస్తున్నారు కదా. అందరూ గడ్డి తింటే నువ్వు తినాలి అని ఎక్కడా లేదు. నువ్వు అన్నం తిను, నువ్వు సుఖంగా మానవుల్లో ఉండు.
ఎవరో ఒక మినిస్టరు గడ్డి తిన్నాడు అని నువ్వు కూడా తింటావా? వాడు గడ్డి తిన్నాడు నిజమే, మరి నువ్వు కూడా తింటావా? రోడ్డు మీద తిరిగే పంది అశుద్ధం తింటుంది, అందుకని నువ్వు తినవు కదా. సాధ్యమైనంత వరకు మనం మానవులము, మనకి కొన్ని నీతి నియమాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, ఈ ధర్మాలు పాటించాలి అని ప్రతి వాడు కూడా భావన చేయాలి. ఆ నీతి నియమాలు ధర్మాలు పాటించాలి, పాటించి తీరాలి, ఇందులో అనుమానం లేదు. ప్రతివాడు ఇలా ధర్మాలు పాటిస్తేనే ఈ లోకం సజావుగా నడుస్తుంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఇంకోటి చూడండి, ప్రతివాడు కూడా మనకి చెప్తూ ఉంటాడు రామరాజ్యం కావాలండి, ధర్మం 4 పాదాలను నడవాలి అని. ఎలా నడుస్తుంది? ఆ 4 పాదాల్లోనూ నువ్వు కూడా ఒక పాదానివే. నువ్వే ఆ పాదానికి తూట్లు పెట్టేస్తున్నావు. మరి నీ పాదానికి నువ్వు తూట్లు పెడుతూ ఉంటే నీ పక్కవాడు కూడా అలాగే చేస్తున్నాడు కదా. మీరెవరూ ధర్మాన్ని పాటించకుండా దేశం మాత్రం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడవాలి అంటే ఎలా నడుస్తుంది? నడవదు. దేశానికేం కాళ్ళు చేతులు ఉండవు. దేశము అంటే ఇక్కడ ఉండేవంటే కొండలు బండలు చెట్లు పుట్టలు కాదు. దేశంలో ఉండేటటువంటి జనమే దేశం, ఈ ప్రజలే దేశం. అంటే మనమంతా కలిస్తేనే దేశం. అంతేగాని ఆసేతు హిమాచల పర్యంతం అంటే హిమాలయాల దగ్గర నుంచి ఇక్కడ కన్యాకుమారి దాకా ఉన్నటువంటి ఈ భౌగోళికమైనటువంటి ఈ స్థితి కాదు దేశం అంటే. దేశంలో ఉన్నటువంటి ప్రజలు, దేశం సుభిక్షంగా ఉన్నది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా హాయిగా ఉన్నారు, సుఖ సంతోషాలతో ఉన్నారు. అది కావాల్సింది. అలా కావాలి అంటే ఇక్కడ ఉన్న ప్రతి మానవుడు కూడా తన యొక్క బాధ్యతలు, తన యొక్క ధర్మాలు ఇవన్నీ తెలుసుకుని ప్రవర్తిస్తూ ఉండాలి. అందుకు మనం చెప్పేది ఇక్కడ యమలోకానికి పాపాలు చేసినటువంటి వాళ్ళు వెడతారు, అక్కడ అనేక రకాలైనటువంటి శిక్షలు పొందుతారు అని చెప్తూ ఉన్నాం మనం. అయితే ప్రతి వాళ్ళు యమలోకానికి వెళ్లాల్సిందేనా? యమలోకానికి వెళ్లకుండా తప్పుకోలేరా? ఎందుకు తప్పుకోలేరు? శుభ్రంగా తప్పుకోవచ్చు. ప్రతివాడు యమలోకానికి వెళ్లాలి అనేటటువంటి రూలు అనేది ఏమీ కూడా లేదు. ప్రతివాడు యమలోకానికి ఎందుకు వెళ్ళాలి? వెళ్లరు. పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్లరు, వాళ్ళు స్వర్గలోకంలోనే ఉంటారు. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, భారతంలో ఇంద్రద్యుమ్న మహారాజు కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ స్వర్గలోకంలో అలా ఉండిపోయాడు. ఎందుకని అంటే అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేశాడు. అవి చేసినటువంటి సమయంలో ఎన్ని గోదానాలు ఇచ్చాడో అసలు లెక్కలేదు. ఆయన ఇచ్చినటువంటి గోదానాలు, గోదానం ఇచ్చేటప్పుడు ఆవు యొక్క తోకను పట్టుకుని నీళ్లు వదిలిపెడతారు. అలా వదిలిపెట్టినటువంటి ఆ నీళ్లే పెద్ద మడుగుగా తయారైంది. ఆ తర్వాత కాలంలో చాలా పెద్ద సరస్సు అయింది. ఆ సరస్సులో ఉన్నటువంటి నీళ్లు చుట్టుపక్కల బోరెడు గ్రామాలకి, అనేక పట్టణాలకి తాగునీరు, సాగునీరు అందిస్తూ ఉన్నాయి. ఈ సరస్సు అంతా ఎలా ఏర్పడింది అంటే ఇంద్రద్యుమ్న మహారాజు ఇచ్చినటువంటి గోదానములు ఇచ్చేటప్పుడు వదిలినటువంటి నీళ్ల వల్ల ఇది ఏర్పడింది. కాబట్టి భూలోకంలో ఈ సరస్సు వల్ల ప్రజలు ఎంత కాలమైతే ఉపయోగం పొందుతూ ఉన్నారో అంతకాలము ఇంద్రద్యుమ్న మహారాజు స్వర్గలోకంలోనే ఉంటాడు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి స్వర్గము నరకము అని చెప్పేటప్పుడు స్వర్గంలో ఎంతకాలం ఉంటాం, నరకంలో ఎంతకాలం ఉంటాము? మనం స్వర్గంలో చాలా కాలం ఉంటాం. ఎంతకాలం? మనం చేసినటువంటి మంచి పనిని గురించి ఈ భూలోకంలో ఎంతకాలం అయితే చెప్పుకుంటూ ఉంటారో అంతకాలము కూడా మనం స్వర్గంలోనే ఉంటాం. ఇందులో అనుమానం అనేది ఏమీ లేదు. మీరు మంచి పనులు చేసి చూడండి, మీరు స్వర్గంలో ఎంతకాలం ఉంటారో మీకే తెలుస్తుంది. మరి నరకంలో ఎంతకాలం ఉంటాం?
మనం చేసినటువంటి దుర్మార్గమైన పనులు ఎంతకాలం అయితే చెప్పుకుంటారో అంతకాలము ఆ ప్రాణి, ఆ జీవి నరకంలోనే బాధలు అనుభవిస్తూ ఉంటాడు. ఈ రోజు కూడా మనం హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, నరకాసురుడు, మహిషాసురుడు ఇటువంటి రాక్షసులంతా చాలా దుర్మార్గులు అని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఇవాళకి కూడా వాళ్ళు నరకంలో బాధలు అనుభవిస్తూనే ఉన్నారు అనే మాట గుర్తుపెట్టుకోండి. ఎన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు చచ్చిపోయారో చూడండి. అటువంటి వాళ్ళు ఇంకా 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 ఈ నరకంలో బాధలు అనుభవిస్తూనే ఉంటారు. తప్పదు. మీరు చేసినటువంటి చెడ్డ పనులను గురించి ఈ భూలోకంలో ఎంతకాలం అయితే చెప్పుకుంటారో అంతకాలం మీరు ఈ బాధలు అనుభవించాల్సిందే. మరి ఈ బాధల నుంచి తప్పుకోవాలి అంటే ఏం చేయాలి? మీరు ఏవైనా సరే కొన్ని మంచి పనులు చేయండి. అది ఇక్కడ చెబుతూ ఉన్నది. నరకలోకానికి వెళ్లకుండా ఉత్తమ లోకాలు పొందాలి అంటే ఏవైనా కొంచెం మంచి పనులు చేయండి. దాహంతో ఉన్నవాడికి మంచి నీళ్లు ఇవ్వండి. అంతకన్నా ఏం చేయక్కర్లేదు. మీరు వేసవికాలం వచ్చింది, మే నెల, ఎండ మండిపోతోంది, రోడ్డు మీద పోతూ ఉన్నాడు. ప్రతివాడు డబ్బులు పెట్టి కూల్ డ్రింకులు కొనుక్కుని తాగలేడు. మంచినీళ్లు కావాలి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఆ ఎండలో నడిచి వెళ్లేవాడికి కాసిన మంచినీళ్లు, చల్లటి మంచినీళ్లు ఇచ్చే ఏర్పాటు చేయండి. ఇంకా మీ దగ్గర ఓపిక గనక ఉంటే మజ్జిగ ఇచ్చే ఏర్పాటు చేయండి. చిన్న చిన్న పనులు చేయండి. మీకు వచ్చే ఆదాయంలో కనీసం నెలకి ఒక్కసారి, మీరు రోజు పెట్టక్కర్లేదు, ప్రతి వారం పెట్టక్కర్లేదు, నెలకి ఒక్కసారి ఎవరికైనా సరే భోజనం పెట్టండి. ఇవాళ భోజనం పెట్టడం అనేది పెద్ద కష్టమైనటువంటి పరిస్థితి ఏం కాదు. మనకి ఈ అన్నము, కూరలు, పప్పు అమ్మేటటువంటి ఈ సెంటర్లు చాలా ఉన్నాయి. వాళ్ళకు 30 రూపాయలు ఇస్తే ఓ ప్యాకెట్ ఇచ్చేస్తారు, అన్నం ప్యాకెట్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఎవరో ఒక ఆర్తుడు అన్నం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడి చేతిలో ఆ ప్యాకెట్ పెట్టేసి వెళ్ళిపోండి. ఇంకా మీకు ఓపిక ఉంటే ఇంకో నలుగురికి భోజనం పెట్టండి. ఇంకేమైనా మంచి పనులు చేయండి. అలా గనక చేసినట్లయితే ఈ నరకలోకపు బాధల నుంచి మీరు తప్పుకునే అవకాశం అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు నరకలోకానికి వెళ్లే మార్గాన్ని గురించి మనం చెప్పుకున్నాం. చాలా కష్టాలు పడి నరకలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ నరకలోకంలో ఏ రకమైనటువంటి బాధలుంటాయి అనే విషయాన్ని చూడండి. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఆ వెళ్లే మార్గం అంతా కూడా చాలా ఘోరంగా ఉన్నది. వైతరిణి నది కూడా ఉంది. ఆ వైతరిణి నదిని కూడా దాటుకుంటూ చివరికి నరకలోకం దగ్గరికి వెళ్ళాడు. బహుభీతి అనే పట్టణాన్ని దాటాడు. ఇప్పుడు నరకలోకం కనిపిస్తూ ఉన్నది ఎదురకుండా. అక్కడి నుంచి 44 ఆమడల దూరంలో యమధర్మరాజు నివసించేటటువంటి గొప్పదైనటువంటి పట్టణం, అదే నరకలోకం అని కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఈ యమధర్మరాజు వాళ్ళు చేసినటువంటి పాపాలని అనుసరించి వాళ్ళకి శిక్షలోనే విధిస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ శిక్షలు అనుభవించలేక, ఆ బాధలు భరించలేక హాహాకారాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ యమలోకానికి వెళ్లే మార్గం గుండా యముడి యొక్క పట్టణం చేరినటువంటి వాళ్ళకి ఆ హాహాకారాలన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. అసలు ఆ యమలోకానికి చేరేటప్పటికే జీవుడి యొక్క ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. కింద పడిపోయే పరిస్థితిలో ఉంటాడు. భయంతో వణికిపోతూ ఉంటాడు. ఎందుకనంటే యమలోకం పేరు చెబితేనే ముందు భయం వేస్తుంది. ఆ తర్వాత వచ్చే మార్గమే చాలా
దుర్గమంగా ఉన్నది, సామాన్యంగా లేదు, భయంకరమైనటువంటి మార్గం అది. ఆ మార్గం గుండా వచ్చాం మనం. మరి ఇప్పుడు యమలోకం ఎట్లా ఉంటుంది? దానికి వచ్చే దోవ ఇంత భయంకరంగా ఉంటే యమలోకం ఎట్లా ఉంటుంది? లోపల బాధలు ఎట్లా ఉంటాయి? అదిగో ఆ బాధలు అనుభవిస్తూ వాళ్ళంతా కూడా కేకలు పెడుతూ ఉన్నారు. చూడండి, బాధలు భరించలేక కేకలు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ వినేటప్పటికీ వీడు దగ్గరగా మూర్చిపోయినంత పని అవుతుంది. భయంతో గడా వణికిపోతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అతడి యొక్క బాధ వర్ణనాతీతము. ఇంతవరకు ఇతడికి ఏ రకమైనటువంటి శిక్ష వేయలే. ఏ శిక్ష అనుభవించకుండానే విపరీతంగా దుఃఖిస్తూ ఉన్నాడు, బాధపడిపోతూ ఉన్నాడు. అతడు పడేటటువంటి బాధ అనేది పూర్తిగా వర్ణనాతీతము. ఇప్పుడు అతడు కాస్త దగ్గరగా స్పృహ తప్పిపోయి అక్కడ పడిపోయి ఉంటాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ కావలి వాడి దగ్గరికి వెళ్లి చెప్తారు, ఇదిగోనయ్యా ఎవడో ఒక పాపి వచ్చాడు భూలోకం నుంచి, ఆ పాపి ఇక్కడ స్పృహ తప్పిపోయి పడిపోయాడు. ఈ మాట అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుడికి చెప్తారు. ఈ ద్వారపాలకుడు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లి చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్లి చెబుతాడు, ఓ చిత్రగుప్త, ఇంకో పాపి ఎవడో వచ్చాడు. ఇతడు ఏ రకమైనటువంటి పాపాలు చేశాడు అనే విషయాన్ని కూడా ఈ ద్వారపాలకుడే చెప్పేస్తాడు. అవన్నీ చిత్రగుప్తుడికి తెలుసు, ఆయన దగ్గర చిట్టా ఉంది, రాసి పెట్టాడు. అయినప్పటికీ ముందు ఈ ద్వారపాలకుడు చెప్పాడు. ఇప్పుడు ఈ చిత్రగుప్తుడు ఆ జీవిని యముని ముందు ప్రవేశపెడతాడు. వీడు ఏ రకాలైన పాపాలు చేశాడో యముడు చిత్రగుప్తుడిని అడుగుతాడు, చిత్రగుప్త వీడు ఏం పాపాలు చేశాడు అని. ఇతను చేసినటువంటి పాపాలన్నీ కూడా చిట్టా రాసిపెట్టుంటుంది. మనం అనుకుంటాం ఎవరికి తెలియకుండా, రెండో కంటివాడికి తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేశానండి, చాలా హాయిగా జరిగిపోయింది పని. ఏమీ పోదు, ఏం పోదు. మనం చేసినటువంటి పాపపు పనులన్నీ కూడా అక్కడ చిత్రగుప్తుడు ఆయన పుస్తకంలో రాసుకుని ఉంటాడు. ఆయన పని అదే. యమధర్మరాజుకి కొంతమంది చారులు ఉన్నారు, గూఢచారులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే పంచభూతాలు, పృథివీ వ్యాపస్తేజో వాయురు ఆకాశములు, సూర్యుడు చంద్రుడు, వీళ్ళందరూ కూడా యమధర్మరాజుకి గూఢచారులు. ఈ లోకంలో ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనులన్నీ కూడా యమధర్మరాజుకి తెలియజేస్తారు. అట్లాగే బ్రహ్మదేవుడి యొక్క కుమారులు కొంతమంది యమధర్మరాజు దగ్గర భటులుగా ఉన్నారు. వాళ్ళ పని ఏమిటి అంటే ఎవరెవరు ఎవరికి తెలియకుండా ఎప్పుడెప్పుడు ఏ రకమైనటువంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళ యమధర్మరాజుకి తెలియజేస్తారు. వాళ్ళ భార్యలు ఈ లోకంలో స్త్రీలు చేసేటటువంటి దుర్మార్గమైన పనులు ఇవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ యమధర్మరాజుకి తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి స్త్రీ గాని, పురుషుడు గాని, నపుంసకుడు గాని, ఏ జీవి అయినా, ఏ ప్రాణి అయినా, లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రకమైనటువంటి తప్పు చేసినా, పాపం చేసినప్పటికీ కూడా అవన్నీ యమధర్మరాజు దృష్టికి వెళ్ళిపోతాయి. మరుక్షణంలో యమధర్మరాజు దృష్టికి వెళ్ళిపోతాయి. అసలు నువ్వు చేయక్కర్లేదు, చేయాలి అనే ఆలోచన నీకు వచ్చినప్పటికీ కూడా ఈ ఆలోచన కూడా యమధర్మరాజు దృష్టికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ చిత్రగుప్తుడు ఇతను చేసినటువంటి పాపాల చిట్టా తీస్తాడు. ఆ చిట్టా చూసిన తర్వాత యమధర్మరాజు ఇతనికి శిక్ష వేస్తాడు. అన్నింటికీ కలిపి ఒకే శిక్ష వేయరు. ఇదేమి మన ఇండియన్ పీనల్ కోడ్ కాదు, ఇలా ఉండదు. ఏ నేరానికి ఆ శిక్ష అనేది వేయటం జరుగుతుంది. మన ఇండియన్ పీనల్ కోడ్ లో చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది శిక్ష. ఇక్కడ ఎవరో ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయారు, కిడ్నాప్ చేశారు, ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు,
ఆ తర్వాత హత్య చేశారు. ఇప్పుడు 3 రకాలైనటువంటి నేరాలున్నాయి ఇక్కడ. కిడ్నాప్ చేయటం ఒకటి, అత్యాచారం ఒకటి, హత్యా నేరం ఒకటి, 3 రకాలైనటువంటి నేరాలు ఉన్నాయి. ఈ 3 నేరాలకి శిక్ష వేస్తుంది కోర్టు. కిడ్నాప్ చేసినందుకు 2 సంవత్సరాలు, అత్యాచారం చేసినందుకు 6 సంవత్సరాలు, హత్య చేసినందుకు 10 సంవత్సరాలు. ఈ శిక్షలన్నీ కూడా ఏకకాలంలో అనుభవించాలి. ఇది ఫైనల్ గా కోర్టు ఇచ్చే జడ్జిమెంట్. మామూలుగా అయితే 2 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వెరసి 18 సంవత్సరాలు శిక్ష వీడు అనుభవించాలి. కానీ ఈ శిక్షలన్నీ కూడా ఏకకాలంలో అనుభవించాలి అంటే మొత్తం 10 సంవత్సరాలే వాడికి శిక్ష పడింది, 18 ఏళ్లు పడదు. ఇది మనకున్నటువంటి న్యాయ వ్యవస్థ. అదే అమెరికాలో అనుకోండి, ఇలా ఉండదు శిక్ష. ప్రతి నేరానికి విడివిడిగా శిక్ష పడుతుంది. దేనికదే 18 సంవత్సరాలు అనుభవించాల్సిందే. ఆ మధ్యన ఒకళ్ళెవరో ఏదో ఒక రకమైనటువంటి తప్పు చేశారు, చాలా ఘోరమైన తప్పు చేశారు అని అమెరికా కోర్టు అతనికి శిక్ష వేసింది. 3-4 రకాలైనటువంటి సెక్షన్ల కింద ఆ శిక్ష వేయడం జరిగింది. మొత్తం మీద అతనికి 130 సంవత్సరాల శిక్ష పడింది. 130 సంవత్సరాలు అంటే ఇక అతను జైల్లో నుంచి బయటకు వచ్చేటటువంటి మార్గం అనేది లేదన్నమాట. మన దేశంలో యావజ్జీవ శిక్ష అంటే 14 సంవత్సరాలు. అందులోనూ మళ్ళీ పబ్లిక్ హాలిడేస్, ఇతరత్ర ఇంకా కొన్ని సెలవులు ఇవన్నీ పోతే 12 సంవత్సరాలే అవుతుంది. అందులోనూ ఇతడి యొక్క నడవడి చాలా గొప్పగా ఉంది, మంచి నడవడి అని ఇంకో 2 ఏళ్లు రద్దు చేస్తాడు. అంటే 10 ఏళ్లు కూడా శిక్ష అనుభవించకుండానే వీడు బయటకు వచ్చేస్తాడు. కానీ ఇతర దేశాల్లో అట్లా కాదు. యావజ్జీవ శిక్ష అంటే చచ్చిపోయే వరకు జైల్లోనే ఉండాలి. అది యావజ్జీవం అంటే. అన్ని శిక్షలు విడివిడిగా అనుభవించాల్సిందే. ఇది ఇప్పుడు యమధర్మరాజు దగ్గర ఉన్నటువంటి న్యాయం. నువ్వు ఎన్ని రకాలైనటువంటి తప్పులు చేసావో అన్ని రకాల తప్పులకి శిక్షలు అనుభవించాలి. అన్నింటికీ కలిపి ఒకే కాలంలో శిక్ష అనుభవించడం కాదు, ఒకదాని తర్వాత ఒకటి. నువ్వు చేసిన తప్పులు అలాగే చేసావు కదా, కాబట్టి అన్ని రకాల శిక్షలు నువ్వు అనుభవించాల్సిందే. ఇందాక మనం బ్రహ్మదేవుడి యొక్క కుమారులు అని చెప్పుకున్నాం చూడండి, వాళ్ళ పేర్లు శ్రవణులు. వీళ్ళు బ్రహ్మదేవుడి యొక్క కుమారులు. స్వర్గంలో గాని పాతాళంలో గాని ఏ లోకంలో అయినా సరే వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ ఏ రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉన్నారో, పాపాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా యమధర్మరాజుకు వివరిస్తూ ఉంటారు. వాళ్ళ భార్యలు లోకంలో ఉన్నటువంటి స్త్రీలు చేసే తప్పులన్నీ కూడా వివరిస్తూ ఉంటారు. ఈ లోకంలో మనం అనేక రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాం. మద్యపానం, వ్యభిచారం, దొంగతనం, దోపిడీలు, హత్యలు, ఇవన్నీ కూడా చాలా ఘోరమైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాం. వీటన్నిటికీ కూడా మనం శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అసలు మీరు ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడికో వెళ్లి ఏదో శిక్షలు అనుభవించక్కర్లేదు. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా మనం ఇక్కడే అనుభవించడం జరుగుతుంది. వాటి ఫలితం ఇక్కడే అనుభవిస్తాం. మనం అనుభవించకపోతే మన పిల్లలు అనుభవిస్తారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను అన్యాయంగా కోట్లు దోచేశాను, లక్షల కోట్లు దోచేశాను, నేను దాచిపెట్టేశాను. నిజమే, లక్షల కోట్లు నువ్వు సంపాదించావు, దాచిపెట్టేశావు, బానే ఉంది. నీ మానాన్ని నువ్వు పోయినావు. నువ్వు పోయిన తర్వాత ఏమైంది? వెంటనే ఓ సంవత్సరం తిరిగేటప్పుడు నీ కొడుకుని కాస్త తీసుకెళ్లి జైల్లో వేశారు. నువ్వు చేసినటువంటి తప్పుకి నీ కొడుకు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, తల్లిదండ్రులు తప్పు చేస్తే ఆ శిక్షని పిల్లలు అనుభవించాల్సి వస్తుందా? ఎందుకు రాదు? ఒక్క మాట చూడండి.
తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారు? పిల్లలేగా. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు చేసినటువంటి పాపం మాత్రం ఎవరు అనుభవిస్తారు? అది పిల్లలే. వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తిని మాత్రం మేము అనుభవిస్తామండి, వాళ్ళు చేసినటువంటి పాపంతో మాకు సంబంధం లేదు అంటే ఎలా కుదురుతుంది? మీ నాన్న బాగా లంచాలు తినేసి డబ్బులు సంపాదించాడు, ఆ డబ్బులన్నీ నువ్వు అనుభవిస్తున్నావు, బానే ఉంది. మీ నాన్న లంచాలు తిన్నాడు అనే సంగతి అందరికీ తెలుసు. మరి నిన్ను చూసినప్పుడు జనం అంటారు, వీడి బాబు బోల్డ్ సార్లు లంచాలు తినేసి అనేక మంది దగ్గర లంచాలు పీడించి మరీ లంచాలు తిని ఇట్లా డబ్బులు సంపాదించేయండి నీ మొహానే అంటారు. అది నేను అనుభవించాలి అంటే నువ్వు అనుభవిస్తే ఎవడు అనుభవిస్తాడు? కాబట్టి తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలకు కూడా పిల్లల బాధ్యులవుతారు. వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులకే కాదు, పాపాలకు కూడా బాధ్యులవుతారు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ ఈ మానవులు చేసినటువంటి పాపాలన్నీ కూడా యమధర్మరాజుకు తెలుస్తూ ఉంటాయి. ఈ లోకంలో స్త్రీలు గాని పురుషులు గాని రహస్యంగా గాని బహిర్గతంగా గాని ప్రత్యేకంగా గాని ఏ రకంగా పాపం చేసినప్పటికీ అవన్నీ కూడా యమధర్మరాజు దగ్గరికి చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ శ్రవణులు అనేటటువంటి బ్రహ్మగారి యొక్క కుమారులు వాళ్ళంతా కూడా ఈ పాపాల చిట్టాన్ని తీసుకెళ్లి అక్కడ యమధర్మరాజుకి చిత్రగుప్తుడికి వివరించేస్తూ ఉంటారు. ఈ చేసినటువంటి పాపాలను బట్టి యమధర్మరాజు వీళ్ళందరికీ కూడా శిక్షలు వేస్తాడు. ఆ శిక్షల్ని యమదూతలు అమలు పరుస్తారు. అమలు పరిచేటప్పుడు విపరీతంగా మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అరే దుర్మార్గుడా, అయోగ్యమైనటువంటి చెయ్యకూడనటువంటి పనులు చేసేవయ్యా, చెయ్యకూడనటువంటి మార్గాల యందు నువ్వు చరించావు, తిరగకూడనటువంటి దవల్లో తిరిగావు, నువ్వు మదాంధకారంతో నీ కళ్ళు కూరుకుపోయినాయి, నీ ఏమాత్రము కూడా జ్ఞానము అనేది లేకుండా ఇలాంటి విపరీతమైనటువంటి పాపాలన్నీ కూడా చేశావు. ఓ దుర్మార్గుడా, నువ్వు చేసినటువంటి పాపానికి ఇప్పుడు తగినటువంటి శిక్ష నీకు విధించాడు యమధర్మరాజు. ఆ శిక్షను నువ్వు అనుభవించాలి అని హీనాతిహీనంగా ఇతన్ని తిడుతూ యమధర్మరాజు వేసినటువంటి ఈ శిక్షల్ని ఈ దూతలు ఇతనికి అమలుపరుస్తూ ఉంటారు. కఠినమైనటువంటి భయంకరమైనటువంటి నరకాల యందు ఈ శిక్షను నువ్వు అనుభవించాల్సింది అని అంటూ ఏమాత్రము దయా దాక్షిణ్యము అనేది లేకుండా ఒక్క క్షణం ఆలోచించండి. నీ మీద దయా దాక్షిణ్యం ఎందుకు ఉండాలి? అవతల వాడిని చంపేసేటప్పుడు నువ్వు ఇట్లాగే వాడి మీద దయా దాక్షిణ్యం చూపించావా? లేదు కదా. మరి నీ మీద ఎందుకు చూపించాలి? కాబట్టి ఏమాత్రమో ఇట్లా దయా దాక్షిణ్యము అనేది లేకుండా వాళ్ళని మెడకి తాడుగట్టి లాక్కొని వెడుతూ కొరడాలతో కొడుతూ నరకలోకానికి తీసుకెళ్లిపోతాడు. అక్కడ చండు ప్రచండు అనే యమదూతలు ఉంటారు. చాలా క్రూరమైనటువంటి వాళ్ళు, భయంకరంగా ఉంటారు. పెద్ద పెద్ద శరీరాలు, నల్లగా ఉంటారు, మీసాలు, కూరలు, నెత్తిన కొమ్ములు, ఇవన్నీ వాళ్ళని చూస్తేనే చాలా భయంకరంగా ఉంటుంది. వీళ్ళు అక్కడ శిక్షలు అమలు చేసేటటువంటి వాళ్ళు. తాళతో కట్టేసి నరకలోకానికి తీసుకుపోతారు. అలా తీసుకుపోతూ ఉంటే దవలోనే అగ్నిహోత్రం భగా భగా మండుతూ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లకి వేసి కట్టేస్తారు. వీళ్ళని తీసుకెళ్లి మండుతూ ఉన్నటువంటి వృక్షాలకి వేసి కట్టేస్తారు. వాళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. నిన్ను తాడుతో కట్టారు, గొలుసులతో కట్టేస్తారు. తాడుతో కట్టే మళ్ళీ ఆ తాడు కాలిపోయి నువ్వు బయటకు వచ్చేస్తావు.
అందుకని గుడిసెలతో కట్టేస్తారు. నువ్వు దాని నుంచి యువతలకి రాలేవు, ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. భయంకరమైనటువంటి బాధ. బతికుండంగానే నువ్వు దహనమైపోతూ ఉన్నావు, సజీవ దహనమైపోతూ ఉన్నావు. నువ్వు చచ్చిపోయేదాకా అక్కడే నేను నెట్టి పెడతారు. నువ్వు ఇంకా కనుక పాపం చేస్తే ఆ చెట్టుకి తలకిందులుగా వేలాడకడతారు. కింద నుంచి భయంకరమైన మంటలు వస్తూ ఉంటాయి, పైన మంటలు మండుతూ ఉంటాయి, మనిషి కాలిపోతూ ఉంటాడు. నిన్ను రక్షించేవాళ్ళు ఎవరు ఉండరు. విశేషంగా పాపాలు గనక చేసినట్లయితే ఆ వృక్షానికి కట్టబడి వేళ్లాడుతూ ఉంటారు, వాళ్ళని కుడుతూ ఉంటారు. ఆకలి, దప్పిక ఇవి విపరీతంగా బాధ పెడుతూ ఉంటాయి. అలా వేలాడుతూ దెబ్బలు తిని ఏడుస్తూ ఉన్నటువంటి ఈ పాపాత్ముడు దీనాతి దీనంగా ఏడుస్తాడప్పుడు, ఓ యమదూతలారా, నన్ను కరుణించండి, నన్ను క్షమించండి, నన్ను రక్షించండి, మీకు నమస్కారం పెడతాను, తాగడానికి కాసిన మంచినీళ్ళు ఇవ్వండి, ఈ చెట్టు నుంచి నన్ను విడుదల చేయండి, ఈ కట్లు విప్పండి, నేను బయటకు వస్తాను, ఒళ్ళంతా కారిపోతూ ఉన్నది, భరించలేకుండా ఉన్నాను. ఆ మాటలు విన్నటువంటి యమదూతలు అంటారప్పుడు, ఏమయ్యా లోకంలో పాపాలు చేసేటప్పుడు ఇవన్నీ నీకు గుర్తు రాలేదా? నువ్వు ఇతరులను బాధ పెట్టావు కదా, వాళ్ళని బాధ పెట్టేటప్పుడు నీకే మాటలు గుర్తు రాలేదా? ఇప్పుడు గుర్తొచ్చాయా? దుర్మార్గుడా, నువ్వు చేసినటువంటి పాపాలకు తగినటువంటి శిక్షను అనుభవించాల్సింది, ఇంకా అనుభవించు. వాడు అరిచిన దగ్గర నుంచి ఇంకా కొరడాలు పెట్టి కొడుతూనే ఉంటారు. ఇనప కొరడాలతో కొడుతూ ఉంటారు. తోలుతో చేసినటువంటి కొరడాలు కాదు, ఇనప కొరడాలతో కొడుతూ ఉంటారు. ఇనప శివల నిప్పుల్లో ఎర్రగా కాల్చి శరీరంలో గుచ్చుతూ ఉంటారు. వాతలు పెట్టడం కాదు, శరీరంలో పొడుస్తూ ఉంటారు ఆ శివలతో. శరీరం లోపల బయట అంతా కాలిపోతూ ఉంటుంది. విపరీతమైనటువంటి బాధ. మంచి తీర్థం కూడా ఇవ్వరు. ఈ యమ భట్లు అంటూ ఉంటారు, ఏమయ్యా బతుకున్నప్పుడు ఎవరికైనా ఏ రకమైనటువంటి మంచి అయినా చేశారా మీరు? దాహంతో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కనీసం మంచినీళ్ళన్నా ఇచ్చారా? ఆకలితో వచ్చినటువంటి వాడికి ఎప్పుడైనా సరే మీరు అన్నం పెట్టారా? ఎవరికైనా సరే లోకంలో ఎప్పుడైనా సరే మీరు ₹1 దానం చేశారా? ఒక వస్త్రం దానం చేశారా? చదువుకునే పిల్లవాడికి ఒక్క పుస్తకం కొనిచ్చారా మీరు? లేదు. పూజ గాని పునస్కారం గాని ఏదైనా చేశారా? లేదు. ఇప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి ఉపకారమో చేయలేదు. నిజంగా చెప్పాలంటే ఎంగిల్ చేత్తో కాకిని కూడా విసరినటువంటి వాళ్ళు మీరు ఇన్ని రకాలైనటువంటి శిక్షలు మీరు అనుభవించాల్సిందే. మీ దగ్గర ధనం లేక కాదు, ధనం ఉన్నది. ఎంతసేపు మీరు ధనాన్ని సంపాదించాలి అని చూశారు కానీ ఏ రకంగా సంపాదిస్తున్నాము అనే విషయాన్ని గురించి అసలు మీరు పట్టించుకోలేదు. దానికోసం దోపిడీలు, హత్యలు, దొంగతనాలు, అనేక రకాలైనటువంటి పనులు చేశారు మీరు అని చెప్పేసి ఈ యమదూతల వాళ్ళని తిడుతూ ఉంటారు. ఇక్కడ ఒక్క మాట చూడండి, దొంగతనము అంటే అక్కడేదో ఉన్నటువంటి వస్తువుని ఎత్తుకుని వెళ్లిపోవటం కాదు దొంగతనం అంటే. అదే కాదు దొంగతనం అంటే. మనం ఇంట్లో పడుకుని ఉన్నాం, ఇంటికి కన్నం వేశాడు దొంగడు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పట్టుకుపోయాడు. వాడిని మనం చూసాం, దొంగ దొంగ నడిచాం. సరే వాడిని పట్టుకోగలిగాం అనుకోండి, వాడి దొంగ అని ముద్రేస్తాం. మన దృష్టిలో వాడు దొంగ, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఇంకో రకమైనటువంటి మనిషి ఉన్నాడు చూడండి. ఏదో ఒక పెద్ద ప్రాజెక్టు కట్టాలి, దాని కాంట్రాక్ట్ కొన్ని కోట్ల రూపాయలు, అనేకమైనటువంటి పనులు చేసి ఆ ప్రాజెక్టును తనకే దక్కించుకున్నాడు. 100 కోట్ల రూపాయల ప్రాజెక్టులోనూ ఇతను ఖర్చు పెట్టింది కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా సరిగా పెట్టలేదు. మిగిలినటువంటి 50 కోట్లు తినేశాడు. మరి ఇప్పుడు ఇతను దొంగ కదా? అంటే ఇతను తెల్ల బట్టలు వేసుకున్నటువంటి, ఇస్త్రీ చేసినటువంటి బట్టలు వేసుకున్నటువంటి దొంగ, సూటు బూటు వేసుకున్నటువంటి దొంగ,
కారులో తిరిగేటటువంటి దొంగ, ఇటువంటి దొంగలు మన దేశంలో చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. మరి ఇప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం, ఈ దొంగతనం చేసిన వాడికి శిక్ష ఏం వేస్తూ ఉన్నాడు యమధర్మరాజు? నీ ఇంట్లో రొట్టె ముక్క ఎత్తుకుని వెళ్లిపోయినటువంటి వాడిని పట్టుకుని నువ్వు దొంగ అని నిరూపించగలుగుతూ ఉన్నావు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లావు, వాడిని కోర్టులో పెట్టి వాడికి వారం రోజులు 10 రోజులు జైలు వేశారు, 1 నెల రోజులు వేశారు, 2 ఏళ్లు వేశారు ఈ దొంగతనం కేసులో. కానీ మరి ఇలాంటి వాళ్ళకి వీళ్ళకి శిక్ష ఏం పడుతుంది? వీళ్ళకి ఏ రకమైనటువంటి శిక్ష పడుతుంది? మనం చెప్పలేనటువంటి, మాటలతో చెప్పలేనటువంటి శిక్షలు వీళ్ళకి పడతాయి. వీళ్ళకి బట్టలు విప్పేసి కాళ్ళకి తాళ్లు కట్టి మండుతూ ఉన్నటువంటి వృక్షానికి తలకిందులుగా వేలాడగట్టి కింద నుంచి మంట పెడుతూ వీళ్ళ ప్రాణాలు పోనివ్వరు. వీళ్ళ ప్రాణాలు పోకుండా, ప్రాణాలు పోయే పరిస్థితి కనుక వచ్చినట్లయితే ఆ చెట్టు మీద నుంచి మళ్లీ కిందికి దించి వీడికి దాహం ఇచ్చి మళ్లీ అన్నం పెట్టి కాసేపు సేద తీర్చుకున్న తర్వాత మళ్లీ చెట్టుకు కట్టేస్తారు, తలకిందులుగా వేలాడదీస్తారు. కింద నుంచి మంటలు పెడుతూ ఉంటారు. భయంకరమైనటువంటి కుక్కలు, 4 కళ్ళు కలిగినటువంటి కుక్కలు పీక్కు తింటూ ఉంటాయి. ఇక్కడ పులులు, సింహాలు ఇవన్నీ కూడా వీడి శరీరాన్ని పీక్కు తింటూ ఉంటాయి. వీడు జీవించే ఉంటాడు, అలా చూస్తూనే ఉంటాడు. భయంకరమైనటువంటి బాధ, కేకలు పెడుతూ ఉంటాడు. వీడు మాత్రం మరణించడు. ఇలా భయంకరమైనటువంటి బాధలు, ఇన్ని బాధలు అనుభవించాల్సిందే. ఎందుకు అంటే ప్రజల సొమ్మును దోచుకుని కోటాను కోట్ల రూపాయలు తీసుకెళ్లి స్విస్ బ్యాంకులో దాచుకున్నావు. అంటే దేశానికి సంబంధించినటువంటి సంపద, ప్రజలకు సంబంధించినటువంటి సంపద, ఇదంతా కూడా నువ్వు ఒక్కడివే దోచుకుని ఒక రకంగా దేశాన్ని దోచేసావు. నువ్వు దేశాన్ని నాశనం చేశావు. అంటే నీ వల్ల ఒక మనిషి కాదు, కొన్ని వేల మంది, లక్షల మంది అనేక రకాలుగా బాధపడటం అనేది జరిగింది. మరి నీకు సరి అయినటువంటి శిక్ష ఏమిటి అంటే, అసలు చూడండి, ఇటువంటి దుర్మార్గులైనటువంటి మానవులు మరణించేటప్పుడే చాలా నీచమైనటువంటి చావు వస్తారు అని చెప్తూ ఉన్నాడు. మహాత్ముల యొక్క పాపపుణ్యములు మరణ కాలములను తెలియు అని చెప్తోంది మనకి శాస్త్రం. వాడు ఎలా మరణించాడు అనే విషయాన్ని కనుక తెలుసుకున్నట్లయితే వాడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అనే విషయం మనకి ఇక్కడే తెలుస్తుంది, ఎవరికి చెప్పక్కర్లేదు. అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు చేసినటువంటి వాడు. పూర్వకాలంలో పెద్ద ఆయన ఉండేవాడు, బయటికి చాలా గొప్పవాడుగా కనిపిస్తూ ఉండేవాడు, పెద్ద నాయకుడు కూడాను, దేశాన్ని కూడా పరిపాలించాడు. కానీ లక్షల కోట్లు స్వాహా చేసేసాడు. ఎవరికీ తెలియదు. ఒకసారి ఎవరో ఇన్ని ఏదో కొంత స్వాహా చేస్తూ ఉన్నావు అనేవంటి మాట అంటే అదంతా అబద్ధం అని విరుచుకుపడ్డారు. కాబట్టి ఇవన్నీ కూడా అబద్ధం అని కొట్టేయటం కూడా జరిగింది. అతని మరణం ఎలా జరిగిందో తెలుసా? వెడుతూ ఉండగా విమానం పేలిపోయింది, మనిషి కింద పడిపోయాడు. ఉన్నాడో పోయాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. కనీసం మనిషి యొక్క శరీరం కాదు, శరీర భాగాలు కూడా ఎక్కడ దొరకలేదు. చివరికి ఏమిటంటే ఒక శవపేటికి పట్టుకొచ్చి అందులో ఏం పెట్టారో తెలియదు, పైన మాత్రం ఫోటో పెట్టి ఇదిగో ఆ పెద్ద ఆయన చచ్చిపోయాడు అని చెప్పేసి ఆయనకి ఇక్కడ ఒక నీరాజనాలు అర్పించారు, ఆయనకు సమాధి కట్టేశారు, అయిపోయింది. అంటే చివరి మరణకాలంలో ఆయన శరీరం పూర్తిగా ఛిద్రమైపోయింది. చూడండి, నీచాతి నీచమైనటువంటి చావు. ఇటువంటి మరణమే వస్తుంది. ఈ మరణం వచ్చిన తర్వాత ఇక్కడితో ఆగిపోదు, ఇది పరాకాష్ట. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత బాధలు పడాలి, ఇది ఘోరమైనటువంటి బాధలు పడాలి, సామాన్యమైనటువంటి బాధలు కాదు. నువ్వు సంపాదించి ఇచ్చినటువంటి డబ్బులు నీ పిల్లలు మాత్రమే అనుభవించారు, వాళ్ళంతా జైల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అనుభవించేది లేదు. నువ్వు నరకంలో అనేక రకాలైనటువంటి శిక్షలను అనుభవిస్తూ ఉన్నావు.
ఇప్పుడు వీళ్ళు అంటారు, ఏమయ్యా బతికున్నంత కాలం కనీసం యమధర్మరాజుకు గాని చిత్రగుప్తుడికి గాని నమస్కారం అన్నా చేసావా? మనవాళ్ళు చూడండి, చిత్రగుప్త నోము అని చేస్తూ ఉంటారు. చిత్రగుప్త నోము అని చేస్తూ ఉంటారు, చిత్రగుప్తుడు నోము. అవి ఏమిటి అంటే యమధర్మరాజుని చిత్రగుప్తుడిని మనం ధ్యానం చేసి వాళ్ళని సత్కరించడం అనమాట, వాళ్ళని పూజ చేయటం. అది ఎందుకు అంటే, నాయన చిత్రగుప్త నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను, ఓ మహానుభావ, నా యొక్క చిట్టా కొంచెం జాగ్రత్తగా రాస్తూ ఉండు అని వాళ్ళకి నమస్కారం చేయటం. అయితే ఇందులో ఆంతర్యం ఏమిటి? చిత్రగుప్తుడు మనం లంచం ఇస్తున్నామా? అది కాదు ఇక్కడ ఆంతర్యం. మనం అనేక రకాలైనటువంటి నోములు వ్రతాలు చేస్తూ ఉంటాం, పూజలు, యాగాలు, యజ్ఞాలు, క్రతువులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇందులో ఆంతర్యం ఏమిటి అంటే, భగవంతుణ్ణి ఆరాధించడం అనేది ఒకటి. ఇక రెండోది, ఈ భగవదారాధన జరుగుతూ ఉన్నటువంటి సమయంలో అనేక మందికి అనేక రకాలైనటువంటి దానాలు ఇస్తూ ఉంటాం, అన్నదానం ఇస్తూ ఉంటాం, వస్త్రదానం చేస్తాం. మనం వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెడతాం, అందరికీ భోజనాలు పెడతాం. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నట్టు మంచి పనులే. వేద మంత్రాలు చదువుతూ ఉంటాం. వేద మంత్రాలు కనుక చదువుతూ ఉన్నట్లయితే ఆ స్వరానికి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం చాలా వరకు బాగుపడిపోతుంది. మీకు ఒక్క విషయం తెలుసో తెలీదో చూడండి, యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు హోమధూమం పైకెడుతుంది. ఇలా ఈ పైకి వెళ్లినటువంటి హోమధూమం వల్ల చాలా వరకు మన చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా వరకు ఈ ప్రదేశం అంతా కూడా కాలుష్యము అనేది నాశనం అయిపోతుంది, కాలుష్యం లేకుండా పోతుంది, వాతావరణం శుభ్రపడిపోతుంది. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేస్తే కేవలము చేసినటువంటి యజమానికే ఫలితం ఉంటుంది అని అనుకోవడం తప్పు. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా చాలా గొప్పమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందుకే ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ యమభట్లు అడుగుతూ ఉన్నారు, ఏమయ్యా ఇటువంటి పనులు ఎప్పుడైనా చేసావా? నువ్వు కనీసం దేవాలయంలోకి వెళ్ళావా? గృహస్థాశ్రమ ధర్మాలు ఎప్పుడన్నా నువ్వు సరిగా నిర్వర్తించావా? గృహస్థాశ్రమంలో ఉండి నీకు సమర్థత ఉండి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉండి ఎప్పుడైనా సరే దిక్కులేని వాడికి ఒక గుప్పెడు మెతుకులు ఎప్పుడైనా పెట్టావా? నువ్వు లేదే. మరి నీ మీద మేము జాలి అనేది ఎందుకు చూపించాలి? ఏమయ్యా, సత్పురుషుల దేశంలో బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడైనా సరే నమస్కారం చేసావా? వాళ్ళకి శుశ్రూష చేసావా? ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయక్కర్లేదు అనే విషయాన్ని వాళ్ళని ఎప్పుడైనా అడిగావా? నువ్వు ఏం లేదు కదా. మరి నువ్వు చేసినటువంటి పాపాన్ని నువ్వే అనుభవించాలి. ఈ పాపాలు అనుభవించడానికి నువ్వు సరి అయినటువంటి వాడివి. భగవంతుడు ప్రభువు అయినటువంటి యమధర్మరాజు జీవులు చేసినటువంటి పాపాలు క్షమించడానికి సమర్థుడయ్యా. కానీ నువ్వు క్షమించడానికి వీలు లేనటువంటి పాపాలు చేశావు. అందుకని ఆ యమధర్మరాజు నీకు వేసినటువంటి శిక్షల్ని ఆయన యొక్క ఆజ్ఞానుసారం మేము వీటిని అమలు పరుస్తూ ఉన్నాము అని అంటూ వాళ్ళు ఆ శిక్షల్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ శిక్షలన్నీ కూడా అమలు చేస్తూ ఉంటారు. ఘోరాతి ఘోరమైనటువంటి శిక్షలన్నీ కూడా ఈ పాపాత్మలకు విధించడం అనేది జరుగుతుంది.